ఈరోజు నిడదవోలు పట్టణంలో నిడదవోలు ఐ లవ్ సెంటర్ లో నిడదవోలు నియోజకవర్గానికి చెందిన క్రైస్తవ ఐక్య సంఘాలు అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రవీణ్ పగడాల మృతికి సంతాపాన్ని శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు చేయాలని అలాగే మెజిస్ట్రియల్ దర్యాప్తు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. అంతేకాదు రాష్ట్ర స్థాయిలో వేలాది మంది ప్రజల్లో ఒక క్రైస్తవులే కాదు ఇతర మతాలను విశ్వసించే వారు కూడా ఈ మృతి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొన్ని రాజకీయ శక్తులు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. మీరు ఈ మతం మేము ఆ మతం, మీరు 3వ తరగతి పౌరులుగా ఉండాలి లేదా చర్చిల మీద మసీదుల మీద సర్వేలు చేయడం రకరకాల మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యవహరిస్తున్న తీరు మనందరూ కూడా తెలుసు. ఇది ఎవరో కొంతమంది రెచ్చగొట్టడం కోసమే మాటలు కాదు, సాక్షాత్తు ప్రభుత్వాలే మెమోలు ఇచ్చి జీవాలు ఇచ్చి దేవాలయాలు ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో ముఖ్యంగా చర్చిలు మసీదులు ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే చేయండి అని చెప్పేసి ఒక దుర్మార్గమైన మెమోలు ఇచ్చిన సందర్భం ఉంది. ఆ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేసి దాన్ని జీవోను వెనకరెట్టేలాగా ప్రయత్నం చేశారు. ఈ రోజు భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ మత స్వేచ్ఛ ఉంది, హక్కులు కల్పించబడ్డాయి, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉంది. ఈ రోజే ఒక కేసులో సుప్రీంకోర్టు మత స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. దీన్ని ఆటంకపరచడానికి ఎవరో ప్రయత్నాలు చేయకూడదు, ఏ ప్రభుత్వం ప్రయత్నం చేయకూడదు అని కూడా చెప్పిన విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ప్రవీణ్ మృతి మీద ఆయన 20 రోజుల క్రితం నాకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఆయన ఏం చెప్తున్నారు? ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ క్రైస్తవాన్ని నమ్మేవాళ్ళు మతాన్ని చూడొద్దు, మార్గాన్ని చూడండి, నిట్టూర్పును చూడండి అని చెప్పి చెప్తున్న సందర్భంలో అవి కూడా గిట్టని కొంతమంది విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మరి ప్రవీణ్ పగడాల గారు విజయవాడలో కానీ రాజమండ్రిలో కానీ అనేక ప్రాంతాల్లో కొన్ని వందల మంది పేద విద్యార్థులకి విద్యను అందిస్తున్నారు ఉచితంగా. ఈయనే కాదు, క్రైస్తవ సంస్థలు ఆల్మోస్ట్ అందరూ కూడా సేవా దృక్పథం కలిగి ఉంటారు. ఎక్కడ కూడా మత ప్రచారం చేయరు, సహాయపడుతున్నప్పుడు ఎవరికి మతం గురించి చెప్పరు. కానీ కొంతమంది వేరే ఉన్మాదులు వాళ్ళు మాత్రం మేమే గొప్ప అని విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చీలిక తీసుకురావటం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భారతదేశం అనేక ఆటుబొట్లు తట్టుకుంది. రాజ్యాంగం తయారు కాకముందు కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూశారు. ఈరోజు భారతదేశంలో క్రైస్తవం అభివృద్ధి అయిందంటే కారణం వాళ్ళేమి దేవుడి గురించో ఇంకోటి చెప్పి వాళ్ళు క్రైస్తవం వైపు వచ్చేలా చేయలేదు. నీ మతం వాడిని అడ్రానోడి కింద నువ్వు తక్కువ కొలవాడు, నువ్వు చదువుకోకూడదు, నువ్వు గుళ్ళోకి రాకూడదు, నువ్వు మంచి బట్టలు వేసుకోకూడదు, నువ్వు మంచి ఖరీదైన వాచి పెట్టుకోకూడదు, నువ్వు నీట్గా ఉండకూడదు, నువ్వు అగ్రకులాల వైపు చూడకూడదు అని చెప్పావు కాబట్టి ఇటువైపు బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు నిట్టూర్పు కోసం ఈ క్రైస్తవాన్ని స్వీకరించారు. అది క్రైస్తవ యొక్క గొప్పదనం. ఎక్కడైనా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రైస్తవుల మీద వేరే మతస్థుల మీద దాడి చేశారా అన్న సంఘటన ఎక్కడైనా చూసారా? లేదు. కాబట్టి ఇలాంటి శాంతి కామంగా ఉన్న వాళ్ళ మీద మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఇలా దాడి చేస్తే సహించేది లేదు. ఈ భారతదేశంలో రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అన్ని మతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ మతాలు బాగుండాలి, అందరూ దేవుళ్ళు బాగుండాలి అని కోరుకునే వాళ్ళు అందరినీ కలుపుకొని ఐక్యంగా ఇలాంటి దుశ్చర్యల్ని వ్యతిరేకిస్తూ పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు సాయంత్రం 5 గంటలకి నిడదవోలు నియోజకవర్గం మొత్తం కూడా క్రైస్తవ సంఘాలు, దళిత ప్రజా సంఘాలు, అంబేద్కర్ సంఘాలు ఇలాంటి సంఘటనల్ని విద్వేషాలకు వ్యతిరేకంగా వచ్చే వాళ్ళందరితోటి మహాప్రదర్శన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గంలో క్రైస్తవ పెద్దలు, ప్రజా సంఘాలు, యువత, ఆ మహిళలు అందరికీ ఒక అన్ని
డినామినేషన్స్ వచ్చిన అన్ని చర్చల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాం. రేపు కార్యక్రమానికి సిద్ధమవుతాం. ప్రభుత్వం వారికి అలాగే మరి గవర్నమెంట్ వారికి క్రైస్తవుల తరపున మేము చేసుకునే విన్నపం ఏంటంటే మరి క్రైస్తవులకు రక్షణ కల్పించాలని, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి మరి గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన జీవో తీసుకురావాలని, ఒక డాక్టర్ల పైన మరి దాడి జరిగినప్పుడు డాక్టర్ల మీద జరిగితే అది నేరమని ఒక చట్టాన్ని ఎలా తీసుకొచ్చారో సంఘాల పైన క్రైస్తవుల పైన ఏదైనా జరిగినప్పుడు కూడా అలాగే అది నేర పరిశోధనకు వస్తుంది కాబట్టి దానికి ఒక చట్టాన్ని చేసి దానికి ఒక జీవో పాస్ చేయాలని, అలాగే మరి ప్రవీణ్ పగడాల గారిది అది యాక్సిడెంట్ కాదు, అది హత్య అని చెప్పి మేమందరం నమ్ముతున్నాం. దానికి అనుగుణంగా మరి సరైన దర్యాప్తు జరిగించి మాకు న్యాయం చేయాలని, ఇక్కడ నుంచి ఇది దీంతో మరి అన్నడు ఇలాంటిది జరగకుండా మేము చూస్తామని గవర్నమెంట్ మాకు హామీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. క్రైస్తవుల తరపున, క్రైస్తవ నాయకుల తరపున మేము కోరుకునేది ఒకటే, ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలి. రెండు, మరొకసారి ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదని గవర్నమెంట్ మాకు హామీ ఇవ్వాలి. అప్పటి వరకు మా నిరసనలు ఇలా తెలియచేస్తూ ఉంటామని మరి గవర్నమెంట్ వారికి మేము తెలియచేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మాకు హామీ ఇచ్చేంత వరకు నిరసనలు కొనసాగుతాయని మరొకసారి మేము సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అనుకున్న సమయ ప్రకారం ఈ యొక్క ర్యాలీ ముగుస్తుంది. రేపు 5 గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి మరొకసారి శాంతి కాముకులు, శాంతి దూతలైనటువంటి క్రైస్తవ్యం ఇంత ఒక నాయకునికి హాని జరిగి భయంకరంగా ఆయన మరణించినప్పటికీ కూడా మేమేంటంటే సమన్వయాన్ని పాటించి 2 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉన్నాం కాబట్టి శాంతి ప్రేమను కూర్చున్నటువంటి మనసును జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వం వారు దర్యాప్తు జరిగించి న్యాయం చేసి చేత అందరినీ సమానంగా చూసుకుంటామనే భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాము. దయచేసి ముగింపు ప్రార్థనతో దీన్ని ముగించుకుందాము. ఒకవేళ మోకరించగలిగిన వారు మోకరించాలని మనవి చేస్తున్నాను, లేదా చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవుడా, మీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. మా ప్రీతమ నాయకులు నాయన ప్రవీణ్ పగడాల గారిని మీరు పిలుచుకున్నారు, మీకు వందనాలు ప్రభువా. నీ దాసుని ద్వారా నాయన ఆ ప్రపంచంలో నాయన నిన్ను కూర్చున్నటువంటి సత్యాన్ని నాయన నీ యొక్క ప్రేమను నాయన ధైర్యంగా ప్రకటించారు, మీకు వందనాలు. అటువంటి నాయకుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. ఇదిగో ప్రభువా, నాయకుని కుటుంబానికి నాయన వారిని అనుసరించిన వారికి, వారి యొక్క సంఘానికి ఆదరణ ఓదార్పు కలగటానికి కృప చూపించండి. ఇంతవరకు నాయన ఈ యొక్క శాంతి ర్యాలీలో పాల్గొనేటువంటి దైవ సేవకులు, పరిశుద్ధులు, ముఖ్యంగా రాంబాబు గారు నాయన మిగిలిన నాయకులందరిని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన మా యొక్క భారతదేశంలో రాజ్యాంగం మాకు కల్పించిన హక్కును బట్టి ప్రభువా నాయన సువార్త నాయన శాంతియుతంగా ప్రకటించుకోవటానికి ఏ విధమైన అడ్డుగోడలు లేకుండా ఉండాలి. దైవ సేవకులు కానీ సంఘాలు కూడా నాయన ఐక్యంగా నాయన నీ యొక్క సువార్త, నీ యొక్క రాజ్య వ్యాప్తిని ప్రభువా ప్రకటించాలి ప్రభువా. అట్టి కృపను ఉంచండి. రేపు దినమున జరగబోయేటువంటి